వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం రెండో దశ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. సింగరేణి పరిధి బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలి సిపిఎం. మాదక ద్రవ్యాలు విక్రయించిన వినియోగించిన కఠిన చర్యలు తప్పవు డీఎస్పీ చంద్రబాను. గుప్త నిధుల ముఠా గుట్టురట్టు చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకున్న ఎస్ఎస్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే కొత్తగా కొలువులు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తుందని సిఐటియు జిల్లా నాయకులు ఆరోపించారు. మున్సిపల్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల వివిధ విభాగాలలో కూడా ఒకే విభాగంలో పని కల్పించాలని కోరారు. జీవో నెంబర్ 50ని సవరించాలని, కార్మికులు మరణించినప్పుడు వారి ఎక్స్గ్రేషియా కూడా డిమాండ్ చేశారు. మనం ధర్నా చేసినాం, బంద్ చేసినాం, రాష్ట్రాలతో చేసినాం, సమ్మె చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం మన కార్మికుల కోసం ఆలోచన చేసి ఇంతమంది ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి కనీస వేతనం నిర్వహించి అట్లాగే ఉద్యోగం పడిపోతే మన సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్గాలు మరియు మున్సిపాలిటీ వర్గాలు వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే జీవో నెంబర్ 60 ప్రకారం ఒక కార్మికునికి 26,000 జీతం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గంపల గుత్తలాగా ఒక కార్మికునికి 12,000, ఒక కార్మికునికి 16,500 అట్లా వాళ్ళకి తోచినట్టుగా ఇస్తున్నారు. సగం జీతాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి పనిచేస్తున్న ప్రతి కార్మికులకు కూడా సమానమైన వేతనం 26,000 చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పాత కార్మికులని, కొత్త కార్మికులని తేడాలు పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా కార్మికులుగా గుర్తించి వారికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతున్నాము. అట్లాగే ప్రమాదత బీమా కూడా ఎక్కడ కూడా ఏ కార్మికులకు లేదు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులే కానీ మున్సిపల్ కార్మికులు కానీ చనిపోతే వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే కనీసం వాళ్ళకు మెడికల్ ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదు. ఈరోజు చనిపోతే 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, అట్లాగే కుటుంబంలో వారికి ఉద్యోగం కూడా కల్పించాలని ప్రభుత్వాలు మేము కోరుతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు మారినా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు, అదేవిధంగా జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఈరోజు అమలు చేయకుండా మాట తప్పిందో, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కోవలో వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఏదైతే వీళ్ళు మున్సిపల్ కార్మికులు కావచ్చు, జీపీ కార్మికులు కావచ్చు, వాళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంది. వాళ్ళది న్యాయమైన డిమాండ్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి
ఒక కార్మికుని చేత ఒక సఫాయి చేత కరెంటు పోలెక్కించడం, లేకుంటే ట్రాక్టర్ నడిపించడం, లేకుంటే ఇంకేదో పని చేయించడం, ఇలాంటి పనులు చేయించడం ద్వారా ఈరోజు అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని మల్టీపర్పస్ విధానం ఏదైతే ఉందో రద్దు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ మన ఏదైతే జీపీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా పట్టించుకునే సందర్భం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో కామ్రేడ్ అమృతలాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూన్ 27 గురువారం రోజున చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద నేతన్న దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సబ్సిడీ డబ్బులు రావాల్సిన కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాలయాపన చేయడం వల్ల కార్మికులు ఆర్థికంగా ఒకవైపు పని లేక ఈ సబ్సిడీ డబ్బులు కూడా రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మధ్య కాలంలోనే ఒకవైపు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని 7 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వము ఈ యారన్ సబ్సిడీ విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. మరి ఇప్పటికే యారన్ సబ్సిడీ అందించాలని సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదు. దాదాపు 5,200 మంది కార్మికులకు రావాల్సినటువంటి 2022-23 సంవత్సరాలు 18 కోట్ల రూపాయలు రావాల్సింది. ఒక్కో కార్మికునికి దాదాపు 2 సంవత్సరాలు కలుపుకొని 30-40 వేల రూపాయలు వస్తుంది. అందిస్తే ప్రస్తుతం ఉపాధి లేని సందర్భంలో కార్మికులకు కొంత ఉపశమనం దొరికి మరి కుటుంబాలను కొంత కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు పని లేక ఈ సబ్సిడీ ఇచ్చేది ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల మరి ఇబ్బందులతో మనస్తాపానికి గురై మనోవేదనతో కుటుంబాన్ని పోషించుకోలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి వెంటనే రేపటిలోగా కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీలు వెంటనే అందించి కార్మికులకు అందించాలి. అదేవిధంగా ఉపాధి గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మరి ఎల్లుండి ఈ యారన్ సబ్సిడీ విషయం పైన జూన్ 27వ తేదీ గురువారం రోజున పెద్ద ఎత్తున చేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు ఒకరోజు దీక్షా కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఈ దీక్షా కార్యక్రమం ముందుగా పవర్లూమ్ కార్మికులందరికీ దయచేసి విజ్ఞప్తి చేసి నమస్కారం చేసి తెలియజేయడం ఏమనగా, మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబానికి మనం అన్యాయం చేసి మన కుటుంబాన్ని అనాథ చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచించాలి. మనం ఏమైనా సమస్యలు ఉంటే మనం పరిష్కారం చేసుకోవాలి, మన హక్కుల గురించి పోరాడుకోవాలి. మన పోరాటం ద్వారా మనం హక్కులను సాధించుకోవాలి. కానీ ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనకు ఏదైతే ఇక్కడ పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కొరకు సిఐటి నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా మన యారన్ సబ్సిడీకి సంబంధించింది. మరి దానికి సంబంధించి మనం గత 2-3 మాసాల నుంచి కార్మికులు అందించాలని అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. కొంతమందికి యారన్ సబ్సిడీ అందించడం జరిగింది, కానీ మిగతా మందికి అందించడంలో మరి ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. ఈ విధానాన్ని నిరసిస్తూ మరి ఎల్లుండి గురువారం నాడు మరి చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కార్మికులందరూ పెద్ద ఎత్తున మరి ఆ దీక్షా శిబిరానికి రావాలి. ఎందుకంటే మనం ఎక్కువ మంది మొత్తం పెద్ద ఎత్తున వస్తేనే మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది, మరి ప్రభుత్వం కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి 100 మందో 50 మందో 150 మంది వస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. మనకు సబ్సిడీ రావాల్సింది 5,200 మందికి పైచిలుకు మంది కార్మికులు సబ్సిడీ అయితే మన పోరాటానికి చాలా తక్కువ మంది రావడం జరుగుతుంది. ఫలితంగానే ప్రభుత్వం స్పందిస్తలేదు, పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన కార్మికులు ఈ విషయాన్ని గుర్తించి మరి ఎల్లుండి గురువారం జరిగే దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని మరి కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని రేపటి వరకు మరి కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పనిలేని టైంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు గురవుతూ ఉన్న కార్మికులు ఈ యారన్ సబ్సిడీ అత్తే వాళ్ళ కొంత ఆర్థిక. పెద్దపల్లి జిల్లాలోని కునారం రోడ్డు వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అనుశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతి వివరాలను సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కునారం రోడ్డు వద్ద గల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం దాదాపుగా
పూర్తయిందని, చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతులు పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో డ్రగ్స్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ లచ్చిరెడ్డి, అబ్కారీ శాఖ ఎస్ఐ షర్మిల, జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ హెడ్ మాస్టర్ విజయ్ కుమార్, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం రండి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పోలీసులు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం స్థానిక పూసల చౌరస్తా, అంబేద్కర్ చౌక్ మీదుగా విద్యార్థులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నువ్వే కాదు, నీ కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. మాదక ద్రవ్యం సేవించకు, మా నుండి నువ్వు దూరం కాదు. డ్రగ్స్ తరిమి కొడదాం, యువతను కాపాడుదాం. నీ జీవిత గమ్యాన్ని, నూరేళ్ల జీవితాన్ని మత్తు మందుకు తాకట్టు పెట్టకు.
డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ మహమ్మారిని పరిమిద్దాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం. 100 ఏళ్ల జీవితాన్ని మత్తులో ఉంచకు. కుటుంబాన్ని రోడ్డున పడవేయండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు గత 2 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందు ధర్నా చేయడం కోసం భారతీయ జనతా యువమోర్చా నాయకులు మన రోజున నిరుద్యోగులకు అండగా నిలబడుతున్న ఉద్దేశం కొద్దీ ధర్నా కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం యువమోర్చా నాయకులపై దాడులే కాకుండా ఎలాంటి ఉద్యోగాలు లభించకుండా కాలం గడుపుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పాలనతో ఉన్నటువంటి వ్యవస్థ కథలు చూసినాము. దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి, ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి మాయమడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నమ్మి ఆ రోజు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలోకి ఏర్పాటు చేస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అందరికి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మోసపూరిత మాట చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు నమ్మిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒక రాష్ట్రంలో అధికారం కలిగి దాని తర్వాత ఇన్ని రోజులు 6 నెలలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యోగ అవకాశం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదు. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఈ గ్రూప్ 1 ఫిలిప్స్లో 1:50 కాకుండా 1:100 చేయాలని చెప్పేసి, దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3లో అధిక ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ వెంబడి విడుదల చేయాలి. ఇక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అనేది మర్చిపోయి 25,000 ఉద్యోగాలు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేరు, సెక్యూరిటీ గార్డులకు గత 2 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా విన్నవించడం జరిగింది, లేఖలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా 20 రోజులు అవుతా ఉంది. 20 రోజుల నుండి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు అధికారులు, అటు కాంట్రాక్ట్ యాజమాన్యం పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 542 పడకల గదులున్న హాస్పిటల్ కి 332 పడకల గదులకు బిల్లు మాత్రం వచ్చింది. మరి మిగతా 210 పడకల గదులకు బిల్లు ఎందుకు రాలేదు? ఎవరి పొరపాటు జరిగింది? ప్రభుత్వం నుంచి మొత్తం బిల్లు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కార్మికులకు 2 నెలల 25 రోజులుగా జీతాలు లేవు. ఇంకొక వారం రోజులు అయితే 3 నెలలు అవుతుంది జీతాలు లేక. ఈరోజు అన్ని స్కూల్స్ ప్రారంభమైనాయి. వాళ్ళ పిల్లలు ఉన్నారు. పిల్లలకు పుస్తకాలు, బట్టలు, పెన్నులు, స్కూల్ బ్యాగులు, స్కూల్ ఫీజులు, ఈ రకంగా అనేక రకాలుగా కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాదు రూమ్ ఓనర్లు 2 నెలల నుండి కిరాయి కట్టకపోతే మీరు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వేధిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కూడా తక్షణమే ఈ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలి. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు. వారికి దరఖాస్తు కూడా పెండింగ్ వేతనాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ వేలం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నాయకులు అబ్దుల్ నబీ మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థలకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు సింగరేణి పరిరక్షణకు కృషి చేస్తామని చెబుతూ బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణతో సింగరేణి కోల్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 60 బొగ్గు బ్లాక్లను వేలం పేర్లతో ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ 28,000 కోట్ల రూపాయలు ఆర్జించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. సింగరేణి సంస్థ మనుగడకు సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేశారు. సోదరులారా, ఈరోజు
సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి రాగానే మన రాష్ట్ర స్థానికుడైనటువంటి బొగ్గు శాఖ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్నే వేదికగా చేసుకొని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి శ్రీకారం చుట్టారు. 60 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తుండ్రు. ఆ యొక్క బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయొద్దని సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం. మొత్తం 200 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఒకవైపు సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ కూడా కోల్ ఇండియా బ్లాకులు సింగరేణి బ్లాకులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఇంకోవైపు మేము సింగరేణిని ప్రైవేట్ పరం చేయమంటుండ్రు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయని వాళ్ళు సింగరేణి బొగ్గు గనులు తీయాలంటే సింగరేణి తీయాలా, వేరేళ్ళు తీసి సింగరేణి ఉట్టి బోర్డు పెట్టుకొని ఉండడానికి ఉపాయమే ఉంది. కాబట్టి సింగరేణి మొత్తం బొగ్గు బ్లాకులన్నీ కూడా బేషరతుగా సింగరేణికి అప్పచెప్పాలనేటువంటి డిమాండ్తోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. నేషనల్ మానిటైజేషన్ పేరుతోని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 28,747 కోట్లను ఈ బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది. కాబట్టి సిపిఎం పార్టీగా ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ వెంటనే సింగరేణికే బొగ్గు బ్లాకులు అప్పచెప్పాలని, ప్రైవేట్ పరం చేయకూడదని, వేలంపాటలోకి పంపకూడదని చెప్పేసి బేషరతుగా ఉపసంహరించుకోవాలా. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కుప్పంలో సొంత ఇంటి పనుల నిర్మాణానికి పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఇంటి నిర్మాణం పనులను ఇంజనీరింగ్ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంట ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, స్థానిక నాయకులు. పడిపోతారు ముందు రండి గుంతులోకి పడిపోతారు. చిత్తూరు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కుప్పం వస్తున్న చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతం పలుకుతున్న కుప్పం వాసులు. కుప్పం నుంచి వరుసగా 8వసారి శాసనసభ్యునిగా ఎన్నికైన చంద్రబాబు 1989 నుంచి వరుస విజయాలు సాధిస్తున్న చంద్రబాబు నాయుడు ఇల్లందు పోలీస్ సబ్ డివిజనల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీస్ శాఖలతో పాటు అటవీ ఎక్సైజ్ శాఖ అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాను, సీఏ భక్తుల సత్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు. యువత, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని, గుట్కాలు, మత్తు పదార్థాలు విక్రయించే చలామణి అయ్యే ప్రాంతాల సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. మత్తు పదార్థాలు వివిధ రూపంలో కళాశాల
పాఠశాలలకు విద్యార్థులకు చేరుతున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయి, గుట్కాలు విక్రయించిన, వినియోగించిన నేరమేనని తెలిపారు. గుట్కాలు విక్రయిస్తూ పద్ధతి మార్చుకొని అవసరమైతే వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది నాటుసారా గంజాయి నిర్మూలించాలని ఫ్లెక్సీలను ప్రదర్శించి నినాదాలు చేశారు. మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా. థ్యాంక్ యూ. మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా. థ్యాంక్ యూ. జరుగుతున్నది. ఇక ఫ్యూచర్లో కూడా అలాంటి రాకుండా మన డివిజన్లో చూసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పబ్లిక్ కోరుతున్నాను. నమస్తే, ధన్యవాదాలు. జ్యోతి, ఈరోజు 26 అంటే ఈరోజు మన డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం. డ్రగ్స్ నిర్మూలన దినోత్సవానికి మా వంతుగా మన డివిజన్లో అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఫారెస్ట్ మరియు ఫైర్ సర్వీసెస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈరోజు నిర్మూలన దినోత్సవానికి అందరు ర్యాలీగా మన గోవింద సెంటర్ నుంచి జగదాంబ సెంటర్ దాకా అందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిర్మూలన మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.